మనుషులకి పైన ఆపద బాధ వస్తే దేవుడే దిక్కంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. అలాంటిది మల్కాజ్గిరిలో దేవునికి రక్షణ లేకుండా పోయిందనడానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని దుర్గాభవాని ఆలయంలో జరిగిన చోరీనే నిదర్శనం. గతంలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగినా ఇప్పటి వరకు ఆ దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవు. ఆలయం వెనుక గోడకు రంధ్రం చేసి ఆలయంలోనికి ప్రవేశించి సుమారు 20 తులాల బంగారం, 2 కిలోల వెండి, 80,000 నగదుతో పాటు హుండీలోని సుమారు 50,000 నగదు దొంగతనానికి గురైనట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. గతంలో దొంగలే ఈ దొంగతనం కూడా పాల్పడి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. దొంగలను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ జానకి ఆలయాన్ని సందర్శించి దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. దుర్గాభవాని దేవాలయంలో గత రాత్రి అనగా శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం చేయడం అనేది జరిగింది. దేవాలయంలో అమ్మవారికి సంబంధించినటువంటి పుసలతాడు, మంగళసూత్రాలు, నెక్లెస్, ఇటువంటి ఆభరణాలు మెడలో నుంచి దొంగతనం చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా శివాలయానికి సంబంధించినటువంటి 2 ఉండీలు పగలగొట్టి దానిలో ఉన్నటువంటి సొమ్ము కూడా ధనం కూడా దొంగతనం చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా ప్రతి నెల మన దేవాలయంలో నిర్వహించే అన్నదానానికి కొరకై పెట్టినటువంటి 2 ఉండీలలో నుంచి కూడా